జయలక్ష్మీనారాయణ్ ఎస్ఎల్ఎన్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. వాస్తుపరంగా మన ఇంట్లో ఏ రకాల మొక్కలు ఉంటే అన్ని రకాల సంపదలు కలిసి వస్తాయి. అయితే మనము కొన్ని మొక్కల్ని మన ఇంట్లో పెట్టుకోం. పాలుగారే మొక్కలు కానీ, ముళ్ళుతో ఉన్న మొక్కలు కానీ, ఇలాంటి మొక్కల్ని మన ఇంట్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. అయితే ఇలాంటివన్నీ మొక్కలు ఉండడం వల్ల మనకి చికాకులు పెరుగుతాయి, నష్టాలు పెరుగుతాయి, అనేక విధాలుగా ధన వ్యయం జరుగుతుంది. అంటే మన ఇంటి నుంచి సుఖము ధనము దానికదే ఒక ఏనుగు వెళ్ళేంత దారి తయారు చేసుకుని వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది. అయితే ఈ పాలు కారే చెట్లల్లో కూడా కొన్ని చెట్లని మళ్ళీ మనకి ప్రత్యేకంగా ఇవి దేవతా వృక్షాలు, ఇవి దేవతా వృక్షాలు కానివి అని చెప్పి మనకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క ఆరాధనకి ఒక్కొక్క మొక్కల్ని ఒక్కొక్క పుష్పాలని వినియోగించడం సర్వసామాన్యమైన విషయం. కానీ ఆరాధనకి సంబంధించి మనం మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకునేదంతా మనం బాగుండడానికి మన ఇంట్లో ఏ విధంగా వాస్తు ఉండాలి, ఏ మొక్కలు మన ఇంట్లో ఉండాలి, అన్ని విధాలుగా మనకి సంపద కలిసి రావాలంటే మనకి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం. 5 రకాల మొక్కలు మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక విధంగా సంపద కలిసి వస్తుంది అని చెప్పి మనకి వాస్తుశాస్త్రం చెప్తుంది. దీంట్లో మొట్టమొదటిగా మనం పెట్టుకోవాల్సింది కరివేపాకు చెట్టు. ఈ చెట్టు ఉత్తరంలో ఉండడం వల్ల ఇంట్లో నకారాత్మక శక్తులు ఉండకుండా అది నివారిస్తుంది. ఉత్తర దిశగా పెట్టాలి ఈ చెట్టుని. ఇది ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా పెరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఒక రెబ్బ, అంటే మనకి కరివేపాకు రెబ్బలు వస్తాయి కదా, ఆ రెబ్బ మొత్తానికి సంబంధించిన ఆకుల్ని తినిపించడం వల్ల వారికి ఆరోగ్యం బాగుంటుంది, జుట్టు పెరుగుతుంది, మేధస్సు బాగుంటుంది. ఎప్పుడైనా పిల్లలు అసలు బాగా చదవకపోతే ఈ కరివేపాకు చెట్టు చుట్టూ నల్లటి దారాన్ని చుడుతూ ఆ హైగ్రీవ మంత్రాన్ని గనక జపం చేస్తే వారి పిల్లలు చాలా బాగా చదవడం మొదలవుతుంది. ఇది కాకుండా జేడ్ ప్లాంట్ అని ఒక ప్లాంట్ ఉంటుంది. ఇది మనకి క్రోటన్ మొక్కల్లో దొరుకుతుంది. ఇది ఎలా అంటే కనుక మనకి దీన్ని బుధుడు, జేడ్ ప్లాంట్ అనేసరికి బిజినెస్, మనకి ధనము, ఇంకా మిగతా లాభాలు అంటే మనం ఏదో ఒకటి ఏదైనా కొనుక్కుంటే సడన్గా లక్కీ డ్రాలు తగిలే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా, వీటిలన్నిటికీ రిలేటెడ్గా దీన్ని మాట్లాడతారు. ఇది గాసులా ప్లాంట్ అని కూడా అంటారు, జేడ్ ప్లాంట్ అంటారు, లక్కీ ప్లాంట్ అంటారు, గ్రేస్ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు. దీనికి అనేక రకాల పేర్లున్న ఈ చెట్టు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకోవడం వల్ల ధనప్రాప్తి విశేషంగా లభిస్తుంది. అలాగే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బయట కుడివైపున పెడితే ఇది చాలా విశేషంగా, అంటే బాల్కనీలో పెడితే చాలా మంచిది. ఈ ఇంట్లో విశేషమైన ధనాదాయం ఉంటుంది అని మనకి తెలియజేస్తుంది. ఇది దక్షిణ పడమరలో అస్సలు ఉండకూడదు. అయితే అలా ఉంటే ధన నష్టం సంభవిస్తుంది. ఏ పరిస్థితిలోనూ దీన్ని దక్షిణంలో కానీ పడమర దిక్కుగా కానీ ఈ చెట్టుని పెట్టుకోకూడదు. అలాగే మనకి మూడవదిగా తెల్ల జిల్లేడు చెట్టు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో అసలు పెట్టుకోకూడదు, గేట్ బయటే పెట్టాలి. కాబట్టి ఇది ఏ పరిస్థితిలోనూ ఇంట్లోకి రాకుండా చూసుకోండి. ఇది పాలు కారే చెట్టు. ఒకవేళ ఇంట్లో పెరిగితే కనుక పీకి బయట వైపు పెట్టండి. అన్ని రకాల బ్లాక్ మ్యాజిక్స్ ఎవరైనా చేస్తున్నారు అంటే కనుక వీటన్నిటిని నివారిస్తుంది, ఆపేస్తుంది. ఇది తెల్ల జిల్లేడు శక్తి చెడు శక్తిని ఎక్కడికక్కడ ఆపేస్తుంది. దృష్టి అంటే నరదృష్టి తగిలితే నాపరాళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు. అలా నరదృష్టి మన మీద పడకుండా మనకి మంచి జరిగే విధంగా ఎప్పటికప్పుడు అది ఆపుతుంది గేట్ బయటే. శివ గణపతులకి ఈ పుష్పాలంటే చాలా ఇష్టము. వీటితో పూజ చేస్తే విశేషమైన అభివృద్ధి లభిస్తుంది, ధనాభివృద్ధి లభిస్తుంది. అంతా ఇది మనం సంపదల గురించే మాట్లాడుకుంటున్నాం. 4వ చెట్టు మన ఇంట్లో ఉండాల్సింది ఉసిరి చెట్టు. ఈ చెట్టు ఉత్తరంలో పెట్టడం వల్ల ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. ఇది గురుగ్రహానికి సంబంధించింది. చెడు ఇంటిలో ప్రవేశించరాదు అని అనుకునే వారందరికీ ఇది ఉత్తరంలో ఉంటే చాలా మంచిది. ఇంట్లో చక్కటి సుఖశాంతులు ఉంటాయి. ఈ చెట్టు మొదట్లో లక్ష్మీనారాయణులు ప్రవేశించి ఉంటారు. కాబట్టి దీని దగ్గర దీపం పెట్టడం, దీని దగ్గర కూర్చుని కనుక మనం ఏదైనా మంత్రజపం చేస్తే అక్షయ ఫలం సిద్ధించడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెడితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే కార్తీక మాసంలో
ఈ ఉసిరి చెట్టుని అలాగే తులసి చెట్టుని పక్కగా పెట్టి దీపాలు పెట్టడం వల్ల, సంధ్యాకాల దీపాలు పెట్టడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. కనకధార స్తోత్రం గనక ఈ చెట్టు కింద కూర్చుని చేస్తే ఎక్కడైనా మనం డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోతాం కదా, అలాంటి సమయంలో మనకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏదో ఒక విధంగా వచ్చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకేంటంటే సుదర్శన కవచ పారాయణం ఇక్కడ చేస్తే చాలా మంచిది. విష్ణు కవచ పారాయణం చేసినా చాలా మంచిది. ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది ఉసిరి చెట్టు కింద కూర్చుని చేస్తే. ఎవరైనా బాలేదు, అనారోగ్యంతో ఉన్నారు, డాక్టర్స్ ఇంకా బతకరేమో అని అంటే కనుక విష్ణు కవచ పారాయణాన్ని ఉసిరి చెట్టు కింద కూర్చుని చాలామంది బ్రాహ్మలతోటి చేయిస్తే వారికి తొందరగా ఆయుర్వృద్ధి సిద్ధిస్తుంది. అంటే ఆయుహోమం చేయకపోయినా ఇలా కూడా మనము చేయించవచ్చు. ఇంకొకటి 5వది చిట్ట చివరిది, మన ఇంట్లో ఉండాల్సిన దేవతా వృక్షాల్లో మొట్టమొదటిది ఇదేంటంటే పారిజాత వృక్షం. ఈ పారిజాత వృక్షం అనేసరికి విచిత్రమైన వృక్షం. పువ్వులేమో పైన చక్కగా తెల్లగా ఉంటాయి, కింద కాడ వచ్చేసరికి ఎర్రగా ఉంటుంది. చూడగానే ముచ్చటగా ఉంటుంది. చక్కటి సువాసనలు, విశేషంగా నక్షత్రాల్లాగా పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులు కింద పడితేనే భగవంతుడికి పెట్టాలి అని నియమం ఉంది. చెట్టు నుంచి పువ్వు కోయరాదు, కోస్తే పాపం. కాబట్టి ఈ చెట్టు ఒక్క చెట్టుకి మాత్రమే, ఈ ఒక్క చెట్టుకి మాత్రమే ఏ చెట్టు పుష్పమైనా కింద రాలితే భగవంతుడికి అర్పించడానికి పనికిరాదు. కానీ పారిజాత వృక్ష యొక్క పుష్పాలు కింద రాలితేనే, నేల తాకితేనే అది భగవంతుడికి అర్పించడానికి విశేషంగా మనకి ఫలాన్ని ఇస్తుంది. అందుకని ఈ చెట్టు ఉత్తరం కానీ ఆగ్నేయంలో కానీ దీపావళి నాడు పెట్టి సంరక్షిస్తే వచ్చే పుష్పాలు లక్ష్మీనారాయణులకి ప్రీతిని కలిగించడమే కాక మనకి అన్ని రకాల సమృద్ధుల్ని కలిగిస్తాయి. అయితే మనకి ఎవరైనా ఏదైనా చేతబడి చేశారు, ఇలాంటివి ఏమన్నా తెలుసుకోవాలి అంటే కనుక మొట్టమొదలుగా ఈ పారిజాత వృక్షం ఎండిపోతుంది. నిట్ట నిలువుగా పచ్చగా ఉన్న చెట్టు కూడా ఎండిపోతుంది. అంటే మన మీద ఏదో ప్రయోగం జరిగింది అని అర్థం. అప్పుడు వెంటనే మళ్ళీ ఇంకొక పారిజాత వృక్షాన్ని తెచ్చి అమావాస్య రోజు పెట్టి దాన్ని సంరక్షించి ఏదో ఒక విధంగా దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం. అప్పుడు ఆ చెట్టు ఎలా పెరుగుతూ ఉంటుందో అలా వీరికి చేసిన చెడు ఏదైతే ఉందో అది వీరి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. సంపదలకి నిలయమైన ఈ 5 వృక్షాలని పెట్టుకొని చూద్దాం. జయ లక్ష్మీనారాయణ. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతోటి.